శ్రీమాత్రే నమః. కుజుడు కేతువు సంయోగంతో ఇబ్బందులు ఈ రాశులపై తీవ్ర ప్రభావం. వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల అధిపతి అయిన కుజుడు అక్టోబర్ 2న తులారాశిలోకి ప్రవేశించాడు. అక్కడ కేతు గ్రహం ఇప్పటికే ఉంది. దీని కారణంగా తులారాశిలో అంగారకుడు మరియు కేతువుల కలయిక వలన ప్రమాదకరమైన కలయిక ఏర్పడింది. అదే సమయంలో కుజుడు కేతువు కూడా శనితో కలిసి త్రిభుజం ఏర్పడబోతున్నాడు. అటువంటి పరిస్థితిలో ఈ యోగం దేశం, ప్రపంచం మరియు 12 రాశులపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం రాశిచక్రం మరియు నక్షత్రాలలో రాహువు మరియు కేతువుల సంచారం అగ్ని, అంటువ్యాధి, ప్రమాదం, రాజకీయ గందరగోళం, కులతత్వం, మతపరమైన మతోన్మాదం మొదలైన ప్రతికూల సంఘటనలను అంచనా వేస్తుంది. రాహు మరియు కేతువులు ఎల్లప్పుడూ వ్యతిరేక దిశలో ప్రయాణిస్తారు. అలాగే కేతు గ్రహం స్వభావం అంగారక గ్రహాన్ని పోలి ఉంటుంది. అందువల్ల ఈ 2 గ్రహాలు సంయోగం ఏర్పడినప్పుడల్లా అది ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుంది. నవంబర్ 29న కేతువు తులారాశిని విడిచిపెట్టి కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. దానివలన కొన్ని రాశుల వారికి సంబంధించిన ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది మేషరాశి. ఈ రాశి వారికి సంబంధించి మీరు ఈ సమయంలో కొన్ని హెచ్చుతగ్గులు చూడవలసి ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో కొంత విభేదాలు ఉండవచ్చు. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. మితిమీరిన కోపం కూడా ఉండవచ్చు. ఉద్యోగ వ్యాపారాలకు మంచిది కాదు. రెండవది వృషభ రాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ రాశివారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వాహనాన్ని జాగ్రత్తగా నడపాలి. గాయం లేదా ప్రమాదం సంభవించే అవకాశాలున్నాయి. మీరు కోర్టు వ్యవహారాల్లో వైఫల్యాన్ని ఎదుర్కోవచ్చు. అలాగే ఈ సమయంలో స్టాక్ మార్కెట్, బెట్టింగ్ మరియు లాటరీలకి దూరంగా ఉండండి. లేకపోతే నష్టాలు సంభవించవచ్చు. మూడవది మిథున రాశి. ఈ రాశి వారికి సంబంధించి కడుపు సంబంధిత సమస్యలు ఉంటాయి. అందువల్ల మీ ఆహారపు అలవాట్లను జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. పని, వ్యాపారం మరియు ఉద్యోగ కోణం నుండి మంచిగానే ఉంది. నాలుగవది సింహరాశి. ఈ రాశి వారికి సంబంధించి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ధైర్యం పెరుగుతుంది. అలాగే ఈ సమయంలో మీరు ఏ పని చేపట్టినా పూర్తి చేస్తారు. అక్కడ మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.